బహుజన మహావీరుడు రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం కొల్లూరు గ్రామంలో పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు మాట్లాడుతూ 1840 నుండి 1900 సంవత్సరం మధ్యకాలంలో మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోని మెరుగోనిపల్లి గ్రామంలో జన్మించిన మహావీరుడు పండగ సాయన్న అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల జీవనోపాధి కోసం పెత్తందారులను దోచి బీద వర్గాలకు సాయం చేసిన శ్రమజీవి పండుగ సాయన్న అని కొనియాడారు. బీద కుటుంబాలలో ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాంటి మహానుభావుడు జన్మించిన ఈ గ్రామంలో వారి విగ్రహాన్ని నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ సర్పంచ్ విస్లావత్ సేవ్యా నాయక్ ఆధ్వర్యంలో జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విస్లావత్ సేవ్యా నాయక్, మేటి కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు, ఉప సర్పంచ్ సునీత జగన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసిరామ్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విస్లావత్ చందర్ నాయక్, నాయకులు లక్ష్మీ నరసింహారాజు, కంకటి కృష్ణయ్య, లంబ కృష్ణయ్య, పి శ్రీకాంత్, మహమ్మద్ కాజా మొయినుద్దీన్, వాసు యాదవ్, కె గోపాల్ గౌడ్, ముదిరాజ్ సంఘం, పి రంగయ్య, పిట్టల రాములు, బంటు తిరుపతయ్య, సర్వాణి నరసింహులు, నాయకులు పసుల గోపాల్, బంటు శ్రీనివాస్, తెలుగు కృష్ణ నరసింహులు, కె కొండాజీ, పసుల లింగం, కలాల్ కృష్ణ, పిట్టల వెంకటయ్య, బంటు లక్ష్మయ్య, పసుల కృష్ణయ్య, కమలాకర్, వడ్ల నరసింహాచారి, వడ్ల రాఘవేందర్, సున్నాల కృష్ణయ్య, పసుల చెన్నయ్య, బెస్త గోపాల్, వార్డు సభ్యులు సత్యనారాయణ గౌడ్, పసుల చిట్టయ్య, ఎం బాబయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అధ్యక్షన జరిగే ఈ ముద్రా సంఘ కార్యక్రమాలలో అధ్యక్షులు వాళ్ళ సంఘ నాయకులకు ఈ శుభసూచకంగా చెప్పిన మన వాళ్ళు చాలామంది చెప్పారు. పండుగ సాయన్న యొక్క చరిత్ర, పండుగ సాయన్న చేసిన సంక్షేమ పథకాలు, ఆయన ఉన్నవాళ్లను దోచి పేదవాళ్ళను సాయం చేసిన చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఇంతవరకు ఆయన చరిత్రలో ఇక ముందు కూడా చరిత్ర చిరస్థాయిగా మిగిలాలనే ఆలోచనతో మనం ఈ కొల్లూరును కూడా మండలం పండుగ సాయన్న పేరు పెట్టాలనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దీన్ని గౌరవ పెద్దలకు కూడా ఎమ్మెల్యేకి గారు కానీ, ఎంపీకి కానీ, మినిస్టర్లకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చేపడదామనే ఆలోచనతోటి ఇక ముందు ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యాలు చేసినా అందరం మూకుమ్మడిగా, అందరము విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి దయచేసి ఈ పండుగ సాయన్న యొక్క విగ్రహ దాతలు ఎవరెవరైతే ఇచ్చారో దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంటాను. మీ అందరితో చేదోడు వాదోడుగా నేను ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఫోటో తీసి భయపడ్డట్టు జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు, ప్రథమ పౌరులు సేవ్యా నాయక్ గారి ఆధ్వర్యంలో మరి ముదిరాజు సంఘాల మరియుతో పాటు కుల సంఘాలందరూ కలిసి గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కోసం, విగ్రహ స్థాపన కోసము స్థలాన్ని కేటాయించి ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి త్వరలో విగ్రహం కోసము ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ముందుకొచ్చిన రాజుగారికి విగ్రహం ఇప్పిస్తామని ముందుకొచ్చిన రాజుగారు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 150 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మహానీయుని ఎందుకు యాద్ చేసుకుంటున్నామంటే అప్పుడు చేసిన కారణాలు, వాళ్ళు చేసిన ఎన్నో త్యాగాలు. ఒక నిరుపేద అయిన ఎవరు కూడా ఉండొద్దు, అందరూ సమానంగా ఉండాలి. భూములు ఎక్కువ తక్కువ లేకుండా, తినడానికి తిండి లేకున్న టైంలో కూడా అందరి సహకారంగా, అందరూ సమిష్టిగా ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉండి ఒకే వేదికపై నడవాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రజానాయకుడు, ప్రజావీరుడు పండుగ సాయన్న గారి సొంత గ్రామం ఉమ్మడి గ్రామ పంచాయతీ కొల్లూరులో అప్పుడు పీపుల్ మార్చ్ పట్టి గారి పాదయాత్ర వచ్చినప్పుడు కూడా ఆ సందర్భం కూడా ప్రభుత్వం దృష్టికి, అప్పుడు వచ్చిన పెద్దల దృష్టికి కూడా మా సొంత గ్రామము కొల్లూరు, పండుగ సాయన్న గ్రామం మా ఊరు, కేశరాపల్లి పక్కనే మా ఆమ్లెట్ విలేజ్, ఉమ్మడి గ్రామ పంచాయతీ, మా ఊర్లకే మహబూబ్నగర్ జిల్లాలకు మీరు మొదటిసారి వస్తున్నారు అని చెప్పగానే అప్పుడే విగ్రహం పెట్టాలని గౌరవనీయులు ఎమ్మెల్యే గారి అనిరుద్ధ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే అప్పటికప్పుడు తయారు చేసి ఇమీడియట్లీగా విగ్రహాన్ని కేశరాపల్లిలో ప్రతిపాదించినాము. ఆ తర్వాత అక్కడ కూడా అందరికీ అప్పుడు వచ్చిన సీతక్క కానీ, బట్టి విక్రమ సార్ కానీ, మల్రాజు గారు కానీ, తర్వాత ఎమ్మెల్యే గారు కానీ, అప్పుడు వచ్చిన పెద్దలందరూ కూడా ఈ కొల్లూరు గ్రామం పండుగ సాయన్న ఊరు అనేది కొంచెం దృష్టికి ఉన్నది. ఇప్పుడు వాసు చెప్పినట్టుగా మన కొల్లూరు గ్రామానికి పొద్దుగాల మండలం కావాలనుకున్నప్పుడు పండుగ సాయన్న కొల్లూరు అనే వర్షన్ రావడము, ఆ పేరు రావడం మన ఊరికి ఎంతో
చాలా మంచిగా ఉంటుంది. అది ఆ దృష్టికి మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు అందరికీ తెలుసు కొల్లూరు మండలానికి ఎలిజిబుల్ ఉంది. దీనికి కావాల్సిన గ్రామాలు 45 గ్రామాలు నవాపేట మండలం ఉండడం వల్ల దీనికి విభజన చేస్తే కొల్లూరు మండలం చేయాలని ప్రతి ఒక్కరికి హై వరకు మండల స్థాయి నుంచి నాయకుడి నుంచి మండల స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు కూడా అందరికీ తెలుసు. కాబట్టి దీనికి జరుగుతున్న మండల కార్యక్రమంలో త్వరలో మండలం అవుతుందని ఆకాశిస్తూ దీని పేరు పండుగ సాయన్న కొల్లూరు గ్రామంగా మండలంగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా వంతు సహాయంగా ఇప్పుడు ముద్రా సంఘ సభ్యులు సోదరులు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా తరఫు నుంచి నా సహాయం కూడా మేము అవసరం ఉన్నట్టు చెప్పండి, నా సహాయం నా వంతుగా నేను సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు కొల్లూరు గ్రామంలో ఉమ్మడి కొల్లూరు గ్రామ పంచాయతీ మెరుగోనుపల్లి ముద్దుబిడ్డ బహుజన వీరుడు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా బహుజన జాతి కోసం పోరాటం చేసిన రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ విశ్లావ సేవే నాయక్, వారితో పాటు ముదిరాజ్ సంఘ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు అందరికీ పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 10 సంవత్సరాలుగా ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో కొల్లూరు గ్రామంలో రాబిన్ హుడ్ బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం జరుగుతున్న క్రమంలో మొన్ననే సర్పంచ్గా ఎన్నికైన సేవర్ నాయక్ నాయకత్వంలో గ్రామ పెద్దల సహకారంతో పండుగ సాయన్న విగ్రహ స్థాపనకు ఈరోజు మనము పూజా కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అందరికీ సంతోషకరమైన విషయము. ఏదైతే పండుగ సాయన్న పెత్తందారుల కాలంలో లేని వాళ్లకు ఉన్నవారి దగ్గర వాళ్ళ డబ్బును కానీ ధాన్యాన్ని కానీ వాళ్ళ అనుచరులతోటి దోచుకొచ్చి మన బహుజన బిడ్డలకు ఇవ్వడంతో ఆ కాలంలో పండుగ సాయన్నను దోపిడిదారిగా చిత్రీకరించి మహావీరుణ్ణి ఒక దొంగగా చిత్రీకరించి పెత్తందారులు ఆయనను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ పండుగ సాయన్న ఎలాంటి కుట్రలను భయపడకుండా బహుజన బిడ్డల ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కానీ గూడు లేని బహుజనులకు కూడు అందించడం జరిగింది. మన కొల్లూరు గ్రామ నవపేట మండల చుట్టుపక్కల గ్రామాలలో నేటి వరకు కూడా ఆయన చేసిన విజయాలను పాట ద్వారా బుడగ సంఘాలు ఆ పాట ద్వారా రోజు వాళ్ళు మన చరిత్రను తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఇది 1840 1900 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది కనుక మనమంతా 40-50 సంవత్సరాల వయసు గల వారం కనుక పండుగ సాయన చరిత్ర ఇంకా మనకు పూర్తి స్థాయిలో తెలియదు కనుక పాఠ్య పుస్తకంలో బెక్కరి జనార్దన్ మహబూబ్ నగర్ గారు రూపొందించడం జరిగింది. ఆ పుస్తకాలను కూడా మనము అందరం చదివి ఏదైతే మన బహుజనుల చరిత్రలను ఏదైతే కనుమరుగు చేసిన పెత్తందారులను మనము ఆ చరిత్రలను చదివి రాబోయే కాలంలో కూడా మనము మన మహనీయులైన పండుగ సాయననే కాకుండా సాకలి ఐలమ్మ, సర్దార్ సర్వే పాపన్న గౌడ్, సేవలాల్ మహారాజ్, అదేవిధంగా దొడ్డి కొమరయ్య, ఎంతోమంది మన వీరుల కథలను కూడా చరిత్రలను కూడా మనం తెలుసుకొని ప్రతి గ్రామంలో వాళ్ళ విగ్రహాలను నెలకొల్పుకోవడం చాలా మంచి విషయం అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పండుగ సాయన్న, జై పండుగ సాయన్న. ఈరోజు మనందరికీ శుభదినం. ఎందుకంటే ఇదే కొల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధి లోపల ఒక మహావీరుడు ఈ గడ్డపై జన్మించడం మనందరి గర్వకారణం. మెరుగోన్పల్లి గ్రామంలో ఆ మహానీయుడు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల ద్వారా సమాజంలో
ఒక ముదిరాజు కులంలో జన్మించి ఎలాంటి కులాలను చూడకుండా ఆపదలో ఉన్న వ్యక్తులని, ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళందరి కోసానికి ఆయన ముందుకుండి అందరి యొక్క యోగక్షేమాలు, అందరి యొక్క బాగోగులు చూసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పండుగ సాయన్న గారు. ఆయన జన్మించినటువంటి గ్రామం మనది. ఈ యొక్క ఆయన పేరు ముదిరాజ్ సోదరులు కానీ, అదేవిధంగా బీసీ ఉద్యమాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, బహుజన నాయకులు అందరూ కూడా ఇవాళ పండుగ సాయన్న గురించి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ మన గ్రామంలో ఇప్పటి వరకు కూడా మనందరూ కొంతమంది వరకు యువతకు సంబంధించినటువంటి విషయంలో కొంతమందికి తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి మహనీయులు చేసినటువంటి మంచి కార్యక్రమాలని, వాళ్ళు చేసినటువంటి మంచి విధానాలని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ నాయకుల పేరు చెప్పుకుంటున్నాము, వాళ్ళకు సంబంధించినటువంటి త్యాగాలు కూడా మనం అన్ని గుర్తించుకొని మనందరం కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి మంచి కోసం పాటుపడినారో అదే రకంగా బీద వాళ్ళ గురించి, బహుజనుల గురించి ఏ రకంగా అయితే పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేశారో ఆ రకంగా మనందరం కలిసి ఈ బీద వారికి కానీ, అదేవిధంగా పీడితులకు కానీ, బహుజనులకు కానీ అందరం చేదోడు వాదోడుగా ఉంటూ అందరి యొక్క యోగక్షేమాల లోపల పాలు పంచుకోవాలి. అదేవిధంగా గత 3-4 సంవత్సరాల క్రితం నన్ను అడగడం జరిగింది పండుగ సాయన్న గారి విగ్రహం గురించి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్థలం కొద్దిగా ప్రాబ్లంలో ఉండింది కాబట్టి విగ్రహం ఏర్పాటుకు ఇబ్బందికరంగా జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గత 6-7 నెలల క్రితం సర్పంచ్ గారి దృష్టికి, గ్రామ పెద్దలందరి దృష్టికి తీసుకుపోవడం వల్ల అందరి సమయకమైనటువంటి కృషితో అన్ని కులాల యొక్క, అన్ని మతాల యొక్క, అన్ని పార్టీల యొక్క అందరి అంగీకారంతో స్థలాన్ని మనం అందరం కలిసి కొల్లూరులో చూపించుకోవడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 3 సంవత్సరాల క్రితమే మనం ప్రకటించడం జరిగింది. ఆ విగ్రహానికి సంబంధించి విగ్రహం నేను ఇప్పిస్తానని. ఎందుకంటే మన యొక్క గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి, ఆయన పట్ల ఉన్నటువంటి విధేయతకు ఆ రకంగా మన ఊరిలో ఇప్పటి వరకు కూడా విగ్రహం లేదు కాబట్టి ఖచ్చితంగా విగ్రహం ఉండాలనే ఆలోచనతో విగ్రహం ఏర్పాటు చేయడానికి అయినటువంటి డబ్బులు నేను ఇస్తానని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఇలాంటి మంచి కార్యక్రమాలకు గ్రామస్తులందరం కూడా మేము ముందుంటాం. వాళ్ళు మహనీయులు చేసినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ కూడా ముందుండి ఐకమత్యంగా ఉంటూ పెద్ద యొక్క జనాభా, పెద్ద యొక్క సంఖ్య ఉన్నటువంటి ముద్రా సోదరులందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలి. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఇవాళ పెద్ద మనుషులు పండుగ సాయన్న గారి పేరును ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో అదేవిధంగా మీరందరూ కూడా ముందుకు వచ్చి ఆర్థికంగా మంచిగా బలోపేతమై మరి గ్రామానికి కూడా సేవ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి సోదరులకు అందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మన కొల్లూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గౌరవనీయులు సర్పంచ్ శేవమామ అధ్యక్షతన నిర్వహిస్తున్న పండుగ సాయన్న జయంతి శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి, పెద్దలకి, కుల సంఘ నాయకులకి, మాజీ సర్పంచులకి, ఎంపీటీసీలకి అందరికీ కూడా ధన్యవాదాలు. పండుగ సాయన్న అనే వ్యక్తి ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న సామాజిక న్యాయం చేయాలనుకొని ఏ పని అయితే చేయాలనుకుంటున్న ప్రభుత్వాలు అప్పుడు 150 సంవత్సరాల క్రితం ఆయన అప్పుడే స్టార్ట్ చేసిన ఆ పని. పైసలు ఉన్నోడు లేనోడు ఈ భేదం ఉండకూడదు. ఈ సమాజంలో అందరూ సమానంగానే ఉండాలి. ఉన్నోనికి 100 ఎకరాల భూములు ఎందుకు, కింటాలు బంగారం ఎందుకు, పేదోళ్ళకు పూర్త తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోనికే బట్టలు లేవు అని ఆ రోజే ఒక గొప్ప విప్లవం, సామాజిక విప్లవం తెచ్చిన ఒక సోషలిస్టు పండుగ సాయన్న. మరి అట్లాంటి గొప్ప మహనీయుడు మన గ్రామ పంచాయతీ పరిధిలో పుట్టినందుకు మనందరం చాలా గర్వపడాలి. నేను ఒకటి అనుకుంటున్నా, పండుగ సాయన్న ఈ రాష్ట్రం ఉమ్మడి 2 రాష్ట్రాలు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడ పోయినా పండుగ సాయన్న అంటే గుర్తుపడతారు. ఇట్లాంటి మహనీయుని గురించి ఒకసారి మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కొల్లూరుని మండల్ చేసే క్రమంలో పండుగ సాయన్న కొల్లూరు అని ఒక పేరుని ప్రకటించే ప్రయత్నం చేద్దామని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గద్వాల్ని జిల్లా చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రతిష్టాత్మకమైన దేవత జోగులాంబ పేరు ఎలాగైతే ప్రతిపాదించిండ్రో ఇక్కడ దేవత స్వరూపుడైనటువంటి ఆమె ఏ రకంగా ప్రజలకి సంక్షేమాలు కానీ మంచిగా కాపాడే తల్లి పేరు ఎట్లా పెట్టుకున్నారో ఇక్కడ ఈయన చేసిన పనులు కూడా అలాంటివే. కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తి పేరు మన మండల్ ప్రకటించే క్రమంలో పండుగ సాయన్న కొల్లూరు మండల్ అని ప్రకటిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒకసారి మనం అందరం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మరి అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని కూడా గతంలో అక్కడ ప్రతిష్ట 24 అవర్స్లో 24 గంటల్లో అక్కడ విగ్రహం పెట్టించినాం. అక్కడ కేశవపల్లిలో 24 గంటలే. ఈరోజు మన పెద్ద గ్రామ పంచాయతీ మంచి ఆలోచనతో మన మాజీ సర్పంచ్ అయిన మన అన్న రాజన్న కూడా మనకు చేదోడు వాదోడుగా అడగంగానే విగ్రహం ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు
ఎవరికి చేతనైంది వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా మనం స్థిరపడి ఉన్నాం కాబట్టి ఉన్న వాళ్ళు విగ్రహాన్ని, లేని వాళ్ళు కొంత పనిని ఏదో ఒక సహాయంగా మన ఊరిని మొత్తం మీద డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన అందరం కూడా పండుగ సాయన్న ఆయన పేరులోనే పండుగ ఉన్నది. కానీ మనోళ్ళు మాత్రం రోజు పండుగ చేసుకుంటున్నారు, రోజు పండుగలనే తేలుతున్నారు తప్ప పనోళ్ళు అయితే లేరు. పనోళ్ళు కావాలి. పనోళ్ళు ఎప్పుడగా అయినప్పుడే మన జీవితంలో పండుగ సాయన్న పేరు పండుగ నిలబడాలి. కానీ మనము ఎందాక వర్ధంతిలు, జయంతిలు చేస్తున్నాం తప్ప దాని ఆశయాన్ని ముందుకు తీసుకురావాలి. ఎవరం కూడా వస్తలేము. చాలామంది కూడా నేను ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటా, అందరు రావాలి. కాంపిటీషన్ కామన్ ఉంటుంది, నడుస్తుంటాయి. ఎలక్షన్ అన్నప్పుడు ఓడుతుంటాం, గెలుస్తుంటాం. మనిషి ఎప్పుడు కూడా వెనుకకు పోతే చరిత్రలకు రాలేం. మనం ఎవరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన రాజకీయం అనేది ఎంతో విలువైనది. కాబట్టి అట్లాంటి రాజకీయాన్ని మనం ప్రేమించాలి. మనం దీన్ని తప్ప మిగతా అన్నీ ప్రేమిస్తున్నాం, మందు, విందు, చిందు అన్నీ. కానీ రాజకీయాన్ని ప్రేమించాలి. పండుగ సాయన్న ఆశయం కొనసాగించాలంటే న్యాయం చేయాలి. న్యాయం చేయాలన్నప్పుడు, నువ్వు ఇతరులకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు, నువ్వు పనులు చేయాలన్నప్పుడు, ఇతరులకు ఏదో రకంగా నువ్వు సేవ చేయాలనుకున్నప్పుడు కేవలం రాజకీయాలు మాత్రమే సాధ్యం. మరి అట్లాంటిది మనం రాజకీయాలని ప్రేమించి ఇష్టంతోన పని చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు మంచి రోజులు వస్తాయి. స్టార్ట్ అయినప్పుడు ఏదైనా సరే చాలా ఇబ్బందులతో కూడుకుంటుంది. పండుగ సాయన్న జీవితం లాంటిదే. ఈరోజు పండుగ సాయన్న జీవితం ఎన్నో రోజులైంది ముగించి, కానీ తెర మీదకి ఈ మధ్యన వచ్చింది. ఒక టైం వస్తుంది, దానికి ప్రతి దానికి ఒక టైం వస్తుంది. వచ్చినప్పుడు ఆగదు ఏది కూడా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని విభేదాలని పక్కన పెట్టి ఈయన జయంతిని కానీ, ఈయన రేపు ప్రోగ్రామ్ ఏమన్నా రాజన్న విగ్రహాన్ని పెట్టేటప్పుడు కానీ మన అందరం సపోర్ట్ ఎవరికి తోచినంత వాళ్ళు మీరు చేసుకుందాం. మన అందరం కూడా పండుగ సాయన్న గురించి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి మనమందరం కూడా ఆయన వారసులుగా మనం దాన్ని ముందుకు అందుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండి మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై పండుగ సాయన్న.